ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ శుక్రవారం కొండగట్టు అంజనను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాద వితరణతో పాటు వేద ఆశీర్వచనం చేశారు. రావాలి కదా. ब्राह्मणी नामदेस्य देवांश नामदेस्य सपुत्रस्य आप्तिकस्य सकुटुम्बस्याः पशुगोत्रोभस्य जयराम चंद्र नामदेस्य पानी जयराम नामदेस्य भुवनेश्वर नामदेस्य अंदर स्वामी शासनासने नबी నమస్కారం. ముందుగా నేను కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరి నా అభిమానులు, నా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు ఈరోజు మా నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. మేము గతంలో కూడా యువగలం పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారు మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల మీ అందరికీ తెలుసు మరి అక్కడ మహాకూటమి ఏ విధంగా ఏర్పడిందో. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ పూజలు చేయించడం, మరి అందరికీ వస్త్రాలు, అందరి పండితులకు వస్త్రాలు ఇవ్వడం మరి మాకెంతో సంతోషంగా ఉంది. మరి ఏదైతే స్వామివారి దగ్గర మొక్కుకున్నామో మరి మా ప్రజల కోరికలు అన్నీ కూడా తీరుస్తాడని మరొకసారి ఆ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలకి మరియు అన్ని వర్గాల ప్రజలకి తెలియజేయాల్సింది ఏంటంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో పరిపాలించిన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా మరి కని విని ఎరగని రీతిలో మరి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి నారా చంద్రబాబు నాయుడు గారు 35,19,00,000 మరి టీటీడీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా ఇంతవరకు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేయడం జరగలే. ఇది మొట్టమొదటిసారి. మరి మీరందరూ ఆలోచించాలి. మరి ఒక సంకల్పం
పవన్ కళ్యాణ్ గారి సంకల్పం, మరి లోకేష్ గారి చొరవ, మరి చంద్రబాబు నాయుడు గారి మంచితనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్పేది తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలి, తెలుగు ప్రజల మనోభావాలు ఎక్కడున్నా మనం గౌరవించుకోవాలి. మరి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి మరి అడగంగానే 35,19 లక్షలు ఇచ్చారంటే అది ముమ్మాటికి మనము కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియాలి మన తెలంగాణ ప్రజలు. అదేవిధంగా మరి రాబోయే రోజులలో కూడా మరి ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలి. అదే మరి 96 గదులు కడతామన్నారు, మరి అన్నదాన సత్రాలు కడతామన్నారు. అదేవిధంగా ఇంకా చాలా ఏవైతే సదుపాయాలు కావాలో మరి ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఈ ఆలయం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నా, ఈరోజు మా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చాం. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంజనేయ స్వామి గుడికి ఏదైతే టీటీడీ నుంచి నిధులు ఇచ్చారో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మరి టీటీడీ పాలక మండలి సభ్యులకి, మరి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం, ఓన్లీ సేవాభావం గురించి వచ్చాం, సేవ చేసిన దాన్ని చెప్పడానికి వచ్చాం, అంతవరకే. అందుకే ఈ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద ఉండాలని మరొకసారి కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం.